కష్టపడుతున్నారా అంటే అది నువ్వే. గాయ్స్ దరిద్రం అయితే ఎగిరిస్తే అందుంది లిటరల్గా చెప్పాలంటే. ఎంత దూరం వెళ్ళగలుగుతాం ఈరోజు అంతవరకు అయితే వెళ్తాం అనమాట. సో ఇప్పుడే లంచ్కి అయితే ఆపాము ఇక్కడ. గాయ్స్ ఈ గోల రైట్ చేయనీయకుండా ఎండ అయితే చంపేస్తుంది లిటరల్గా. చెమటలు చూడండి ఎలా పట్టేస్తుంది. గాయ్స్ పోతా ఉన్నాం, మళ్ళీ అయితే చైన్ పడింది గాయ్స్ హైవేలో మన NH16లో. గాయ్స్ ఫైనల్గా చైన్ అయితే మళ్ళీ సెట్ చేయించుకున్నాం. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే మనం పాట్నాలో ఉన్నాం. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం కదా. సో వెల్కమ్ బ్యాక్ టు TTS శివ మోటో వ్లాగింగ్ ఛానల్. మీరు కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, ఎందుకంటే ఈ మంత్లో ఇంకొక రైడ్ కూడా ఉంది. సో ఏం బ్రో ఎలా ఉంది నేపాల్ రైడ్? హెవీ గాయ్స్. సో ఇప్పుడైతే ఈ రోజు డెస్టినేషన్ అయితే ఏం లేదు, ఎంత దూరం అయితే అంత దూరం అయితే వెళ్ళిపోదాం. సో దగ్గర నాకు తెలిసి అప్రాక్స్ 800 కిలోమీటర్స్ అయితే వెళ్దాం. నేను రెడీ. జోష్ ఉందా? ఉంది, మామూలుగా లేదు. మనకి ఎప్పుడు జోష్ అయితే ఉంటది, నువ్వు చూసుకోవాలా జోష్ ఉందా హెవీ. కానీ సరే ఇంకా లేట్ లేకుండా మనం అయితే మోటో వ్లాగింగ్ లో వెళ్ళిపోతాం. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే. సో మీకు ప్రీవియస్ వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ కూడా చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా అయితే మనం గోప్రో వ్యూకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో ఇప్పుడైతే మనం బీహార్ అయితే క్రాస్ అవుతున్నాం అనమాట. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అయితే అవుతుంది. సో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా ఈరోజు టోటల్ రైడ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ ఉంది గాయస్ దగ్గరగా. సో ఏ టైంకి రీచ్ అవుతాం అనేది తెలియదు. మాకైతే డెస్టినేషన్ వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు పూరి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ చూద్దాం ఎంతవరకు వెళ్తాము ఏంటి అనేది. 1000 కిలోమీటర్స్ అయితే ఉంది. రేపు మార్నింగ్ 5:20 అయితే రీచింగ్ టైం చూపిస్తుంది, ఎందుకంటే రోడ్ అంత వర్స్ట్ ఉంటుంది. మీకు తెలిసిందే బీహార్ సైడ్ ఎలా ఉంటుందో. సో హైవే అయితే కరెక్ట్ అయితే పర్లేదు, కొన్ని మధ్యలో హైవే కూడా బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఈ నేపాల్ రైడ్ మొత్తం ఒక అడ్వెంచర్ లాగా అయితే జరిగిపోయింది కదా. ఎలా అంటే కంప్లీట్గా అడ్వెంచర్గా అయితే జరిగింది. నా బైక్ నాకు తెలియకుండా కింద పడతాం, పాపం సల్మాన్ బ్రో బైక్ కింద పడతాం, అండ్ ఫుడ్ లేకుండా మేము పడిన కష్టాలు అబ్బా ఒక్కటా ఎన్ని చెప్పుకుంటా పోతే లిస్ట్ వస్తూనే ఉంటుంది. అన్ని కష్టాలు అయితే పడ్డాం గాయస్, కొంచెం కాదు. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు, కొంతమంది అయితే కామెంట్స్ నెగిటివ్ అయితే పెడుతున్నారు గాయస్. లైక్ మిమ్మల్ని ఎవడు వెళ్ళమన్నాడు రా ఏంటి అది ఇది అని చెప్పేసి. ఎవడు వెళ్ళమనేది ఏంటి, కంటెంట్ కోసం వెళ్ళాం. సో అక్కడ జరిగిన కంటెంట్ అంటే ఏంటి, మేము జర్నీ చేసేటప్పుడు ఏమన్నా మాకు ప్రాబ్లమ్స్ ఎదురైతే సో ఆ ప్రాబ్లమ్స్ని అండ్ నేచర్, అక్కడ ఉన్న నేచర్ లొకేషన్స్ చూపించడం. సో అదే చేస్తున్నాం. దానికి ఎవడు వెళ్ళమన్నాడు రా ఏంట్రా. ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేసినప్పుడు లక్షలు ఖర్చు పెట్టుకుని ట్రావెల్ చేసినాం గాయస్. ఈ రైడ్కి నాకు ₹1,00,000 అయింది. ఊరికే కాదు కదా, ₹1,00,000 రైడ్కి అయింది. చూసారా, లారీ వాడు సడన్గా లెఫ్ట్కి వచ్చాడు. సో మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, కానీ చూసుకుంటూ జాగ్రత్తగా వాడు సడన్గా లెఫ్ట్ సిగ్నల్ లేకుండా ఏం లేకుండా లెఫ్ట్కి అయితే వచ్చేసాడు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 PM అయితే ఉంది. మార్నింగ్ నుండి నాన్ స్టాప్గా అయితే కొట్టాం అనమాట. ఇప్పటికి ఒక 500 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ఇంకా ఒక 700 అయితే ఉందన్నమాట. ఈరోజు మొత్తం ఒక 1000 దగ్గరకు వస్తుంది, 1200 వస్తుంది. చూద్దాం ఎంత దూరం వెళ్ళగలుగుతాం ఈరోజు, అంతవరకు అయితే వెళ్తాం అనమాట. సో ఇప్పుడే లంచ్కి అయితే ఆపాము ఇక్కడ. సో సల్మాన్ అయితే లోపలికి వెళ్తున్నారు. సో గాయస్ ఈరోజు అయితే ఫస్ట్ డే ట్యాంక్ ఫుల్ అనమాట. ఆల్రెడీ ఉన్న పెట్రోల్ ఒక 200 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయితే కొట్టించాలి. నా బైక్ ఇంకా 2 times అయితే ట్యాంక్ ఫుల్ చేయించాలి గాయస్. ₹100 ఉంది ఇక్కడ పెట్రోల్. బీహార్లో 110 ఉంది. ఊగుతుందో పయ్యో గాయస్ దరిద్రం అయితే ఎగిరిస్తే అంతుంది లిటరల్గా చెప్పాలంటే. గాయస్ మళ్ళీ రన్నింగ్లో అయితే చైన్ అయితే తెగిపోయింది. చూడండి ఎలా అయిపోయిందో. సో మెకానిక్ని అయితే తీసుకొచ్చాం, చూద్దాం ఏం జరుగుతుందో. గాయస్ ఈ గోల రైడ్ చేయనీయకుండా చైన్ లూజ్ అయిందంటావా? టచ్ చేయకు, అది మొత్తం ఇదైపోయింది, గ్రీజ్ అయి ఉంది. టచ్ చేయకు, మొత్తం లూబ్ అయ్యింది చైన్ అంతా. ఇది జార్ఖండా బీహార్? ఇది ఓకే. సో మళ్ళీ బీహార్లో అయితే మళ్ళీ పోయింది గాయస్. నా వల్ల ఈ రైడ్లో ఎవరైనా కష్టపడుతున్నారా అంటే అది నువ్వే. నిజంగా చెప్తున్నా, అంత స్పీడ్లో వచ్చి నేను సడన్గా బ్రేక్ వేస్తే కంట్రోల్ చైన్ ఎగిరి పడిపోయింది. ఏం చేద్దాం గాయస్, ఎండ అయితే చంపేస్తుంది లిటరల్గా. చెమటలు చూడండి ఎలా పట్టేస్తున్నాయో. ఇంకో పక్క ఏమో వర్క్ జరుగుతుంది దాంట్లో. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పారు ఇక్కడ బీహార్లో కొంచెం ఎండలు ఎక్కువ, ఇప్పుడు సమ్మర్ టైం అని చెప్పారు. ఇంకా సేపట్లో ఉంటే జార్ఖండ్ వెళ్ళిపోతాం గాయస్. ఒక్క 10 నిమిషాలు అంతలోనే ఇలా అయిపోయింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ కదా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందన్నమాట. ఇప్పుడు లారీ డౌన్ అయితే చూడండి. సో ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎక్కేసింది కదా, సో అక్కడ అనమాట.
గాయ్స్ ఫైనల్గా చైన్ అయితే మళ్ళీ సెట్ చేయించుకున్నాం. సో చైన్ అయితే ఫిక్స్ చేయించుకొని మళ్ళీ అయితే వెళ్తున్నాం గాయ్స్. జార్ఖండ్కి అయితే ఎంటర్ అయ్యానమాట ఇప్పుడే. సో జార్ఖండ్లో వెళ్తా ఉన్నాం. ఇంకా ఎంత దూరం ఉందో తెలుసా? 13 hours జర్నీ అయితే ఉంది గాయస్. ఇంకా 13 hours. నాకు తెలుసు రేపు మార్నింగ్కి కానీ రీచ్ అవ్వం గాయస్ మేము. 13 hours అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఎస్డి అడ్వెంచర్ గురించి బైక్ వచ్చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, కానీ షోరూమ్ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వచ్చింది నా బైక్కి, అదే చైన్. సో దానివల్ల ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వచ్చిందంటే అది వచ్చేసి కస్టమర్ డెలివరీ తీసుకునేటప్పుడు చైన్ ఇన్ని రోజులే వారంటీ అని చెప్పి షోరూమ్ అయినా వన్స్ క్లియర్గా చెప్పాలి. షోరూమ్ క్లియర్గా లేనప్పుడు ఇంకెవరు ఆ బాధ్యత తీసుకోవాలి చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యతని? వేస్ట్ అంటే వేస్ట్, లిటరల్గా చెప్తున్నా. మా షోరూంలో నేను బైక్ తీసుకున్న దగ్గర నాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకొకటి వచ్చేసి నాకు దానివల్ల ఇప్పుడు దగ్గరగా నాకు ఎన్ని డబ్బులు పోయినాయి అంటే అన్ని డబ్బులు పోయినాయి. మన నేపాల్లో 5,000 పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఒక 2,000 పోయినాయి, 6,000 పోయినాయి. కొత్త బైక్ 3 months బైక్కి చైన్ తెగడం ఏంటి గాయస్? అసలు నాకు చేదరేస్తుంది, ఇరిటేషన్ కూడా వస్తుంది. ఒకటే చెప్తున్నా, షోరూమ్ వాళ్ళు ఎవరైనా సరే ఒక కస్టమర్ మీ దగ్గర బైక్ తీసుకుంటున్నాడు అంటే వాళ్ళకి లోపాలు ఏమైనా ఉంటే చెప్పండి. లైక్ ఇన్ని మంత్సే ఇది వారంటీ, ఇన్ని మంత్సే ఇది వారంటీ అని. నేను ఫస్ట్ సర్వీస్ బైక్ డెలివరీ తీసుకున్న 1 week అయితే చేయించాను. సో అప్పుడే నాకైతే చెప్పారు చైన్ వచ్చేసి ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా చైన్ ప్రాబ్లం వచ్చేసి 17,000 kilometers రావాలి, 18,000 kilometers రావాలి. బట్ మీకు 1,000 kilometersకి ఆ ప్రాబ్లం ఉంది, ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. సో మీరు బైక్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ షోరూంలో మీరు చేయించుకోండి అని చెప్పేసి చెప్పారు. నేను బైక్ తీసుకున్న షోరూమ్కి కాల్ చేశాను అండ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. సో ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. తర్వాత ఇంకా అలా వాళ్ళు టైం గడిపేసి ఇప్పుడేమో షోరూమ్కి నేను కాల్ చేస్తే 1 month మాత్రమే, ఫస్ట్ నెల మాత్రమే టైం ఉంది, దాని తర్వాత టైం లేదంటున్నారు. సో ఆ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ మీకైతే నేను ట్యాగ్ చేస్తాను గైస్, ఒకసారి చూసుకోండి ఒంగోలులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. బైక్ మీద మాత్రం నేను కంప్లైంట్ చెప్పండి గైస్, బైక్ అయితే పక్కాగా ఉంది, అడ్వెంచర్లో ఇచ్చి పడేస్తుంది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ చైన్ ఒక్కటే ప్రాబ్లం. సో గాయస్ టైం అయితే చూడండి 12:08 అయితే అవుతుంది ఇండియన్ టైంలో. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే రాంచీలో అయితే ఉన్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే మీట్ అవ్వడానికి వచ్చాను. వయసులో నాకంటే పెద్దవాళ్ళే, బట్ చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో అందుకే కలవడం అయితే జరిగింది. మేము దగ్గరకు 7కి వచ్చాము, ఇప్పుడు టైం 12 అయింది. సో తను మీట్ అయ్యే ఇక్కడ నుండి అయితే మేము వెళ్తున్నాం. సో చూద్దాం గాయస్ ఈరోజు మనం భువనేశ్వర్ వెళ్తామా లేదా అనేది. జస్ట్ మిస్, చైన్ ఎగిరి కింద పడేది. మళ్ళీ నేను స్పీడ్ బ్రేకర్స్ చూసుకోలేదు మీతో మాట్లాడదు. సో అది గాయస్. సో చూద్దాం ఇంకా ఎంత దూరం మన జర్నీ అయితే ఉందో. మనమైతే జంషెద్పూర్ నుండి వెళ్తున్నాం. 509 kilometers అయితే ఉండింది. జంషెద్పూర్ రోడ్డే మనకి హైవే కాబట్టి పెట్రోల్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి మనమైతే అది చూస్ చేసుకున్నాం. గైస్ జార్ఖండ్ ట్రైన్ ఓకే. గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది బా. అలాంటి మనిషిని నువ్వు జీవితంలో చూసుంటా. పాకెట్లో ఉన్న ఖర్చు తీసి మన ఇద్దరు వైజర్ చూడడం. కోట్లున్నా కానీ ఉద్దావలు ఉండకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ బీపీ వేసుకుంటాలే. వైజరు నేను వద్దంటే తీసుకో అన్నాడు బాబా. ఇది షాకు, ఇది ఉంటా బాబు ఇలా ఉన్నాడని. తర్వాత నేను ఇదిగో లోపల తుడుచుకున్నా ఫస్ట్ వైజర్. తర్వాత ఏం చేశాడు తెలుసా, వైజర్ పట్టుకొని పైన మొత్తం తుడిచాడు. అసలు ఇంకా ఏమనుకోవాలి నాకు అర్థం కాలేదు. సో గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1 అయితే అవుతుంది. సో మేము భువనేశ్వర్కి ఇంకా 89 kilometers దూరంలో అయితే ఉన్నాం గాయస్. చూడండి ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. మధ్యలో అయితే గూగుల్ తాగేసింది భయ్యా, మమ్మల్ని తాగేసింది. ఎవరు లేని ప్లేస్కి అయితే మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది అనమాట. సో ఆ ప్లేస్ ఎలా ఉందంటే ఒక అడవి లాంటిది. నేను అక్కడ అసలు నాకు లిటరల్గా మాటలు కూడా రాలేదు, కానీ
అలాంటి ఏరియాకి వెళ్ళాం కదా, సో ఏమైనా జరుగుతుందేమో ఇన్సిడెంట్ చూద్దామని చెప్పేసి క్యామ్ అయితే ఆన్లో పెట్టాను దగ్గర ఒక 10-15 నిమిషాలు. తర్వాత హైవే కనెక్ట్ అయింది, లిటరల్గా ప్యాక్ అయిపోయాను నేనైతే ఆ ఏరియా చూసి. గాయస్ పోతా ఉన్నాం, మళ్ళీ అయితే చైన్ పడింది గాయస్ హైవేలో, మన NH16లో 17లో. సల్మాన్ ఏమో ముందెళ్ళిపోయాడు, నేను ఒక్కడిని వెనకే ఉండిపోయా. చూడండి గాయస్ ఎలా పడిపోయిందో. ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. ఇలాంటప్పుడు మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి చిన్నది స్క్రూ డ్రైవర్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇలాంటి స్క్రూ డ్రైవర్ ఒకటి మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, సో ఈ సైడే పడడం, ఈ సైడే పడింది కాబట్టి మనం దాన్ని ఈజీగా పుల్ అవుట్ చేయొచ్చు అనమాట. సో గాయ్స్ చైన్ అయితే సక్సెస్ చేసేసాను. ఇప్పుడు సల్మాన్ భాయ్కి ఫోన్ చేద్దాం. ఎక్కడున్నావు? వదిలేసి వెళ్ళిపోయాడు గాయ్స్, రివెంజ్ తీసుకున్నట్టున్నాడు మొన్న నేను వదిలేసానని. గాయస్ ఫోన్ అయితే ఎత్తట్లేదు. ఎటు మనం చైన్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి చిన్నగా మనమే బయలుదేరదాం గాయస్. చాక్లెట్ ఒకటి తీసుకొని బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే చైన్ ఈ సైడ్ పడకుండా ఆ సైడ్ పడింది. ఈ సైడ్ కనుక పడి ఉంటేనా హే అస్సాం. గాయస్ ఒక్కసారి బ్యూటీ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అయితే చూడండి గాయస్, ఎంత బాగుందో. ఒరిస్సాలో ఉన్న బ్యూటీనెస్ ఇదేనా అనమాట. నేచర్ లవర్స్ ఎవరున్నా సరే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఎక్కువ ఒరిస్సాలో, ఎందుకంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ లోపల మన ఆంధ్ర వైజాగ్లో అయితే దగ్గరలో అరకు కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. సో తప్పకుండా మీకు టైం ఉన్నప్పుడైతే ఈస్టర్న్ ఘాట్స్ కూడా విజిట్ చేయండి గాయస్. అండ్ విజిట్ చేసి మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అవ్వండి, ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో గాయస్ వైజాగ్లో అయితే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ టైం ఉండడం వల్ల అలానే రాజమండ్రి అయితే వచ్చేసాం స్పీడ్గా. మధ్యలో చైన్ పడుతూనే ఉంది, అయినా కానీ మేమైతే ఆగలేదన్నమాట. సో డైరెక్ట్గా అయితే వచ్చేసాం. సో బాగుంది వైజాగ్, నేను ఫస్ట్ టైం వస్తున్నా. చూడండి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది అనమాట. అంటే జంక్షన్ అనుకుంటా ఇది నాకు తెలిసి రాజమండ్రిలో, రాజమహేంద్రవరం. బాగుందా సిటీ? బాగుందా సిటీ? బాగుందా అంటున్నా. ఎంతైనా మన తెలుగు ఫుడ్డేనాయా? ఆగండి భయ్యా. IIT అండ్ మెడికల్ అకాడమీ కాలేజ్ కూడా పెద్ద ఉందండి. మన హోటల్ లొకేషన్ అయితే ఇంకా 1.3 కిలోమీటర్స్ 5 minutes అయితే చూపిస్తుంది. సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ ఏంటి సబ్స్క్రైబర్స్ మీరంతా? థ్యాంక్ యూ బ్రో. మీ పేరు బ్రో? ఎందుకు నేను అప్పుడే చెప్తాడు. పర్లేదే బాయ్. నెంబర్ నోట్ చేస్తాను, TS09GC9146. ఏదేం ఏరియా రా బాబు, తెలిసి ఏదో ఏరియాలో వచ్చి పడ్డట్టున్నాముగా. ఏమైంది? నేను పెట్టిన లొకేషన్ తీసుకెళ్తున్నా. వాళ్ళు కెమెరా ఆఫ్. ఏమైంది? అవునా? మరి నువ్వు చెప్పాలి కదా. నేను అదే హోటల్ అనుకుని దెంగపోతున్నా బండిని. దెంగతారు అయ్యా, ఇక్కడ నియర్గా హోటల్.